గత 5 సంవత్సరాల పాటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీస్ కి రెడ్ కార్పెట్ పరిచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కల్పించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పిస్తా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంట్రా అంటే, గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో పఫులు తిని పడుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9-10 నెలల కాలంలోనే ఇన్నేసి కంపెనీలు వస్తా ఉన్నాయి. దీన్ని చూసి కడుపు మంటతో ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మీద విపరీతంగా విషం చిమ్ముతా ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఉర్సా అనేటటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గవర్నమెంట్ మార్కెట్ రేటు మీదనే భూములు కేటాయిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ ఉర్సా కంపెనీ లోకేష్ గారి బినామీ సంస్థ దానికి అప్పనంగా భూములు దోసి పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విషం చిమ్ముతా ఉండేటటువంటి పరిస్థితి.